త్రిదండి చిన్నజీయ స్వామి ఇటీవల ఆదిశంకరాచార్యులు గారి మీద చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారాయి. దీని గురించి మాట్లాడడానికి బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ ఉచి భువనేశ్వర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? చిన్నజీయర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ సమాజానికి దురదృష్టకరంగా ఉన్నాయి. ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడాడో అర్థం కావడంలే. ఒక రకంగా చూస్తే ఒక ప్రచార ఆర్భాటం కోసం ఆ విధంగా మాట్లాడాడేమో అనిపిస్తూ ఉంది. ఒక కాషాయ వస్త్రధారిగా బాగా అనుభవం కలిగినటువంటి ఆచార్యుడిగా అవి జీయర్ స్వామి వారికి తగవని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దాన్నే చెప్తూ ఉన్నారు. శివకేశవులకు విభేదం లేదని ఆదిశంకరుల వారు మొదటి నుంచి ఆయన యొక్క ఆవిర్భావం నుంచి కూడా శివకేశవ అభేదత్వమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొని వస్తున్నారు. కేవలం హిందూ ధర్మంలో విభేదాలు తేవాలా, వర్గ విభేదాలతోటి లబ్ధి పొందాలా అనేటువంటి ఉద్దేశంతో చేశాడా లేక ప్రచారార్భాటం కోసం చేశాడా అనేటువంటిది అర్థం కాని విషయం. దీంట్లో ఆదిశంకరుల వారు ఆనాడు ఉన్నటువంటి విశ్వాసాలు విగ్రహారాధనకు వ్యతిరేకంగా వైదిక ధర్మానికి విఘాతం కలిగేటువంటి సందర్భం ఏర్పడిన నాడు శంకరులే ఆదిశంకరులుగా ఆవిర్భవించి సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడానికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని శివకేశవులకు భేదం లేదు, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు అని చెప్పి తీసుకొని వచ్చి ఒక గొప్ప ధార్మిక చైతన్యమైనటువంటి వాన్మయాన్ని, అవి స్తోత్రాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, పారాయణాలు కావచ్చు, వాటన్నిటినీ ఈ జాతికి అందించినటువంటి ఆచార్యుడు ఆదిశంకరుల వారు. రామానుజాచార్యుల వారు కానీ, మధ్వాచార్యుల వారు కానీ, ఆదిశంకరుల వారు కానీ అందరూ హైందవ గురువర్యులు. వీళ్ళందరికీ సనాతనమైనటువంటి గురువు, వీళ్ళందరికీ మొదటివాడు ఆదిశంకరాచార్యుల వారు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు నిర్దేశించినటువంటి శివ కేశవ భేదం లేని తత్వం ఏదైతే ఉందో అది మహాభారతాన్ని, వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి తిక్కన మహాశయుడు కూడా శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాయ నమః అని చెప్పి ఆయన నిర్దేశించినటువంటి సిద్ధాంతం కూడా మనం అందరం పాటిస్తున్నాం. కాబట్టి ఇది ధర్మబద్ధంగా లేదు. స్వామివారు చేసినటువంటి జీయర్ స్వామివారు చేసినటువంటి ఈ యొక్క వివాదాస్పదమైన ప్రకటనలు సమాజానికి ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.